అందరికీ నమస్కారం. నేను మీ అనూష యాదవ్. మందకృష్ణ మాదిగ అన్న గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఒకటి చూశాను, అది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూశాక మనం మాట్లాడుకుందాము. పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని ఇలాగే ఉండాలని రచించింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? నిశాంత్ శర్మ గారు ఆ పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? ఆయన కోట్ చేస్తున్న దాంట్లో కృష్ణుడు మావాడు, కృష్ణుడు ఒక రకంగా మాకు బావ వరస అవుతాడు, మా బావకి మేము పూజలు చేసుకోవడానికి మేము అర్హత లేదా? ఎక్కడి నుంచి వచ్చిందండి బావ వరస? నేను కూడా చెప్తా, నాకు శివుడు మామ వరస అవుతాడు, నాకు రాముడు బాబాయ్ వరస అవుతాడు, నేను కూడా చెప్తా అండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. అనంత మాత్రం అవుతాయి అవి. డిబేట్ పైన కదిరి కృష్ణ గారు ఉన్నారు, ఆయన ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాము. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం కాంట్రవర్సీగానే ఉన్నాయి. మనం చూడాలి. ఒకటి, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో అందులో 100% ఒక కాన్స్పిరసీ దాగి ఉంది, కుట్ర దాగి ఉంది. కాబట్టి కృష్ణ గారి మాటల్ని మొదట నేను ఖండిస్తున్నా. నెంబర్ 1 ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీలు ఇతర మతాల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుంది, మోర్ పర్టికులర్గా క్రిస్టియానిటీలోకి వెళ్తే కంపల్సరీ రిజర్వేషన్ వదులుకోవాల్సి వస్తుంది అనేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీలందరూ ఎక్కడ బీజేపీకి దూరం అయిపోతారో అనేటటువంటి కుట్రతో మందకృష్ణ మాదిగ గారు ఈ కామెంట్ చేశారు. వాళ్ళను ఆ బీజేపీతో అట్టి పెట్టి ఉంచడం. ఈ వీడియో చూసాక మనకి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు బహుజనవాదం వినిపించే కదిరి కృష్ణ గారు అలా సేమ్ బహుజనవాదం వినిపించే మందకృష్ణ మాదిగ అన్నగారి వ్యాఖ్యలను ఖండిస్తున్నానడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అలాగే దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఆయా సమాజంలో విభిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా. ఇటువంటి సమయంలో మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వింటే మనల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచింపచేస్తాయి. ఆ వీడియోని నేను మీకు ఒకసారి ఇప్పుడు వినిపిస్తాను. చూసాక మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియజేయండి ఒకసారి. అయోధ్య దేవాలయం నుంచి మొదలుపెట్టే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా దళితులు లేకుండా వీళ్ళేందే పూజారి గుర్తు చేసేది? వాళ్ళేమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? వాళ్ళేమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా, యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. మనందరిని ఒకసారి ఆలోచింపజేస్తాయి. ఇవన్నీ నిజమే కదా అనిపిస్తుంది. చర్చకు రావాల్సిందే. యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి ప్రపంచాన్ని తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకి బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతారు గిరిజనులు, జాంబవంతుడు అయితే దళితుడు మాదిగా, వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో. మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సాబతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజలు చేయడానికి ఉపయోగపడమా మేము? కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా. వరుసకు మాకు బావవుతాడు, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. రాముడు రావణ మధ్యలో జరిగిన యుద్ధము 1000 మంది చచ్చిపోయినరు కదా, 18 రోజులు జరిగింది. కానీ మా ఆది జాంబవుడును కృష్ణుడి మధ్యలో ఒక గృహంలో జరిగిన యుద్ధం 28 రోజులు జరిగింది. ఏ యుద్ధం ఎక్కడ పెద్దది? ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. మా ఊడు ఎంత గట్టివాడో చూడండి. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. లాస్ట్కు మావాడు అనుకుంటాడు జాంబవుడు, అరే నీ అమ్మ, ఈ దేశంలో ఈ ప్రపంచంలో నన్ను ఓడించిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఓహో రాముడి కాలంలో నేను అడిగాను, రాముడితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు ఇంత మనం చేసుకున్నాం కదా రాముడి యుద్ధం, నీకు ఈ జన్మలో వద్దు కానీ నీకు వచ్చే జన్మలో కృష్ణుడు ఏర్పడితే అప్పుడు నీకు ఏదో రకంగా యుద్ధం చేద్దాంలే అని అంటే, ఇంతకాలం నాతో యుద్ధం చేస్తున్నాడు అంటే
ఆయన రాముడే అని చెప్పి నువ్వు దేవుడి అవతార పురుషుడు కాబట్టి నాతో ఇంత యుద్ధం చేసావు అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ రాముడు ఆ కృష్ణుడికే కదా మా జాంబవతిని మా అక్కనిచ్చింది. అరే జాంబవంతుడు మా బిడ్డ మా అక్కనిచ్చిందంటే ఎవరు మాకేమవుతాడో కృష్ణుడు చెప్పండి. మా జాంబవంతుడు మా పెద్ద ఆయన మా పెద్ద నాన్న అనుకుందాం. మా జాంబవంతుడు బిడ్డ మాకు పెద్ద అక్కే కదా. మా పెద్ద అక్కను ఎనిమిదో భార్యగా చేసుకున్నది మా కృష్ణుడే కదా. కృష్ణుడు మాకు బావ అవుతాడు కదా. మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారులు కావా ఆయనకు అర్థమవుతుంది. మా బావ ఉన్న కాడ మీరు ఎందుకు పూజారులు కావా. మా బావ దగ్గర కూడా మీరేనా మళ్ళీ పూజ చేయడానికి. రాముణ్ణి గెలిపిస్తాం, రాముణ్ణి కాపాడుతాం, మళ్ళీ ఆయన దగ్గర ఉండొద్దు. మేము ఇటు పోవద్దు వాడు ఉండద్దు. ఇది పెద్ద డ్రామా వీళ్ళది. ఎడు పోవద్దు, వీడు మతం మార్చుకోవద్దు, మళ్ళీ వీడు ఉండద్దు, ఈ పూజారి కాటికి రావద్దు. ఇది చెల్లదు. రాముడితో మీకెక్కడి, కృష్ణుడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి, రాముడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి. వాల్మీకి రామాయణ ప్రకారంగా కృష్ణుడితో మాకుండబడే బంధుత్వం మీకెక్కడిది మహాభారత పరంగా కదా. కేవలం కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. కుల వ్యవస్థ ఉండడం వల్లనే కుల వ్యవస్థ మొదలైంది. రాముడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి కదా. కృష్ణుడికి కులానికి సంబంధం లేదన్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో తొలగించుకోవాలి కదా. ఆ కుల వ్యవస్థ ప్రభావం మన దేశాన్ని ముంచింది కదా. అఖండ భారత లేకుండా చేసింది కదా. ఉన్న భారత కూడా లేకుండా పోయింది కదా. ఈ కుల వ్యవస్థను ఇంకా కొనసాగితే ఇంకో 100 ఏళ్లకు ఉన్న భారత ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఇది చెప్తున్నాను ఆయన, అది ఆలోచించుకోండి. మరి ఉన్నాం నిజం, ఎవరన్నా అనుకోండి, నా అభిప్రాయం ఇది. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్. ఓకే, ఇది వివక్షతో కూడిన తీర్పు, వివక్షతో కూడిన ఆర్డర్. ఇది ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం తీర్పు. పోనీ అంబేద్కర్ అభిప్రాయానికి విరుద్ధం, కమిషన్లు కూడా విరుద్ధం కదా. అనూష యాదవ్గా సమాజంలో రాజకీయ సాంస్కృతిక అంశాలపై అవగాహనతో మీ ముందుకు వస్తున్న యువ ప్రతినిధిగా ఈరోజు మందకృష్ణ మాదిగ అన్న గారు చేసిన వ్యాఖ్యలను ఆలోచింపజేస్తున్నాయి. ఒకసారి నాకే అనిపిస్తుంది, మన చరిత్రను మనం తెలుసుకోవాలి కదా, అసలైన చరిత్రను తెలుసుకోవాలి కదా అనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరీమణులారా, మన చరిత్రను పరిశీలిస్తే ఒక స్పష్టమైన సత్యం తెలుస్తుంది. యాదవులు మాదిగలు వేరు కాదు, బంధంతో కలిసిన సమాజాలు. పురాణ కాలంలోనే శ్రీకృష్ణుడు జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతిని వివాహం చేసుకున్నారు. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, యాదవ జాంబవ వంశాల మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ప్రతీక. ఇదే బంధం ఆధునిక కాలంలో కూడా కొనసాగింది. మహాకవి గుర్రం జాషువా గారు, ఆయన తండ్రి యాదవ వీరయ్య గారు, తల్లి మాదిగ లింగమాంబ గారు, వారిద్దరికీ స్వాతంత్ర పూర్వమే ప్రేమ వివాహం జరిగింది. ఇటువంటి ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులకు జన్మించిన గుర్రం జాషువా గారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇరు సామాజిక వర్గాల మధ్యన జీవించిన చిహ్నం. ఆయన మహాకవి, నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదులు ఎవరు ఇవ్వలేదండి. ఆయన గబ్బిలం అనే ఒక రచనను సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి. జాషువా ఒక దళిత కవి స్వరంతో గబ్బిలంలో ఏం చెప్పారంటే, దళితులను సమాజం దూరం పెడుతుంది, వెలుగులోకి రానివ్వదు, అలాగే ఆలయాలకు కూడా అనుమతించదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. గబ్బిలం రాత్రి వేళల్లో ఎగురుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళగలదు, కానీ దళితుడు మాత్రం దేవాలయం లోపలికి వెళ్ళలేడు. అంటే ఇక్కడ ఒక గబ్బిలానికి ఉన్న స్వేచ్ఛ కూడా దళితులకు లేదని ఇక్కడ కవి యొక్క ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వివక్ష ఇప్పటికీ మనం సమాజంలో చూపిస్తున్నారు ఏంటి అని మందకృష్ణ మాదిగ అన్నగారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏ విశ్వాసాలను కలిగి ఉండాలి అని ఇప్పటికీ మా మీద రుద్దుతున్నారా అని మందకృష్ణ మాదిగ అన్నగారు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇలాంటి ఆవేదనలను మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. మందకృష్ణ మాదిగ అన్నగారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్గా ఆయన ఏమంటున్నారంటే,
కుల వ్యవస్థని రద్దు చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలో కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. మసీదులు లేని ఊరు కనిపిస్తుందా? ఈ దేశంలో చర్చిలు లేని ఊరు కనిపిస్తుందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది, ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపమేంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవం, సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అఖండ భారత్ లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఎందుకు ఉన్న భారత్ కూడా భారత్ లేకుండా పోయిందో, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ స్వాతంత్రం తర్వాత ఎందుకు లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఈ దేశంలో ఏ విశ్వాసాలు పెరిగినాయో స్పష్టం చేయండి. ఆ విశ్వాసాలు పెరగడానికి, విశ్వాసాలు గల ప్రజలు పెరగడానికి, ఆ సంఖ్య పెరగడానికి ఏం కారణమో చేయండి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా, ప్రచారం చేసినా వాళ్ళ ఓసి హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మాల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు, మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలు గానీ మంగళగానే ఉంటది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 20 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్సలెంట్ పాయింట్ అన్న. మత స్వేచ్ఛ వద్దు, ఇది జరుగుతుంది, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో, హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? ఈ కుల వ్యవస్థ రుగ్మత, మాయ, మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారి తీసింది కదా. ఆ విశ్వాసాలను తీసుకో. మందకృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఆలోచింపజేస్తాయి. శ్రీకృష్ణుడు మా బావ అయితే ఆయన ఆలయాల్లో, ఆయన సాంప్రదాయాల్లో మా స్థానం ఎక్కడా అని ఆయన వేసిన ప్రశ్నకు బాధేస్తుంది. అది కేవలం ప్రశ్న మాత్రమే కాదు, అదొక ఆవేదన. యాదవ మాదిగల బంధం చరిత్రలో ఉన్నంత బలంగా ఆచరణలో కనిపిస్తుందా? అందుకే రామచంద్రన్న గారు జాంబవతి కళ్యాణం పేరుతో ఐక్యత ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రయత్నాలకు యాదవ సమాజం కూడా అంగీకరించడం జరిగింది. అందుకే అనూష యాదవ్ అనే నేను ఈ రాష్ట్రంలో యువ నాయకురాలిగా మందకృష్ణ మాదిగ గారి స్వరానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాను. కలిసి ఉంటేనే బలం, సమానత్వమే అసలైన ధర్మం. జై శ్రీకృష్ణ, జై యాదవ్, జై ఆదిజాంబవ, జై మాదిగ, జై జై గుర్రం జాషువా, జై హింద్.